నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నయ్యపాలెం పెద్దపుట్టపు పాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ప్రభుత్వం తమ కుటుంబాలకు ఇచ్చిన భూములను కొందరు అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ మత్స్యకార కుటుంబాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మా పొలాలు మాకివ్వాలని, అక్రమ ఆక్రమణలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామం నడిబొడ్డులో టెంట్లు వేసుకుని ధర్నా చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. మాది చెన్నయ్యపాలెం పెద్దపట్టపాలెం పంచాయతీ. మేము ఈడ మహిళా మండలం ఆడవాళ్ళకి ఇది ఒక పొలం అనేది 340 ఎకరాలు ఇచ్చిన్నారు ఒకప్పుడు. అది ఇచ్చి కూడా 28 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది. ఒకప్పుడు అదేంటంటే వాటర్ లేకపోతే మేము ఎంత ఇబ్బంది పడ్డారో, వాళ్ళు ముసలోళ్ళు అయ్యో ఎట్లో కొన్ని మొక్కలు వేసారు. అవి అప్పుడు నీళ్ళు లేకుండా ఉండడం వలన ఎండిపోయి అప్పటి నుంచి వీళ్ళు ఏంటంటే మన పొలం మనకు ఉంటుందిలే, దాని జోలికి ఎవరు రారులే, మనమే కదా ఎప్పుడు ఉండేదని చెప్పి ఆదమర్చుండారు. అది ఏం చేశారు, ఎవరు తెలుగుకుంది వాళ్ళు ఎకరా కొనుక్కున్న వాళ్ళు 5 ఎకరాలు, 5 ఎకరాలు కొనుక్కున్న వాళ్ళు 10 ఎకరాలు పండించుకుంటున్నారు అనమాట. ఇన్ని రోజులు అంటే ఎవరికి తెలియదు, దాని గురించి ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు దాని గురించి మాకు తెలుసు, మేము పండించుకోవడానికి మేము ముందుకు వచ్చున్నాం. దాదాపు నెల రోజుల నుంచి ముందు తిరుగుతూనే ఉన్నాం. మంత్రికి లెటర్లు ఇచ్చాము, ఎమ్మెల్యే సార్ కాడికి వెళ్ళాము, సీఎం ఆఫీస్ కాడికి వెళ్ళాము, నెల్లూరు వెళ్ళాము, కలెక్టర్ కాడికి. ఇంతమంది కాడికి వెళ్ళినా ఎవరు రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు మాకు న్యాయం ఎవరు చేస్తారు? మాకు ఇది ఎందుకు వదిలేసుకోవాలి? ఇంతమంది ఆడవాళ్ళం వచ్చున్నామంటే ఎందుకు వచ్చున్నాం? ఊరికి మేము రాము కదా. ఈ రోజున ఒక పూట కూలికి వెళ్ళామంటే 300 రూపాయలు డబ్బుల కోసం వెళ్తున్నాం. ఒక రోజంతా ఇంత ఎండలో ఉన్నామంటే ఏం కారణంతో ఉన్నాం? మాకు న్యాయం ఉంది, నమ్మకం ఉండబట్టి ఇంత ఎండలో ఏడున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ న్యాయం చేస్తాదని నమ్మకంతో ఇక్కడికి వచ్చున్నాము. మాకు న్యాయం చేయాలి సార్. ఇంతమంది ఉన్నామంటే అది మీకు ఎలా తెలిపాలో మాకు అర్థం కావడం లేదు. ఇంకేమన్నా మా వల్ల ఏమైనా అయ్యిద్దా? ఇంకేం కాదు. అందరికి లెటర్లు ఇచ్చాము, అందరిని రిక్వెస్ట్ కోరుకున్నాము. ఇంకింతవరకు మేమేం చేయలేము. మాకు న్యాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. పేరు నరసమ్మ. మా ఊరు చెన్నయ్యపాలెం పెద్దపాలెం. మాకు ఈ పొలాలు ఇచ్చింది మాకు మహిళలకి ఇచ్చిన వాళ్ళ పొదుపు మీద వచ్చి గవర్నమెంటే ఇచ్చిపోయినారు. మాకు అవి మొక్కలు వేసుకుని నీళ్ళు లేకుండా చెట్టులు కొట్టి ముళ్ళులు కొట్టి అవన్నీ గందరగోళంగా ఉంటేనే అవి నరకలేక, ఎండని లేక, గాలి లేక ఎంతో ఇబ్బంది పడ్డాము. కనీసం తాగటానికి నీళ్ళు లేక కూడా ఎండలు అల్లాడిపోయినాము. కనీసం లేవలేని గర్భవతి కూడా వచ్చింది, నెల గర్భవతి కూడా వచ్చి పనిచేసింది. అప్పుడు పుట్టిన 2 నెలల పాపను తీసుకుని వచ్చి ఉయ్యాలు కట్టి, ఉయ్యాలు కట్టి చెట్టల్లో బిడ్డలను వేసి కూడా పనిచేసినాము. ఇంత చాకిరి చేసి మేము జామాకు మొక్కలేసి టార్లు పెట్టి తిన్నిచ్చి జామాలు మొక్కేసి నీళ్ళు పోసి పెంచి సాగుతా ఉన్నాం. పొలాలు అయ్యి మనం ఎందుకమ్మా దూరం పెట్టుకోవాలా, పోదామని చెప్పి మేము ఆడవాళ్ళు మొత్తం మాట్లాడుకుంటుంటారు. ఇంతలోకి ఎట్ట చేశారు, ఊళ్ళో నాయకర్తలు ఉండరు. ఈ నాయకర్తలు మాకు కావాలని ఊళ్ళో చెప్పుకుంటారు, రాజకీయం చేసుకున్నారు. ఈ నాయకర్తలు కలిసి 10 ఎకరాలు, 20 ఎకరాలు, 5 ఎకరాలు, 4 ఎకరాలు వీళ్ళు మొత్తం కలిసి చేస్తుండ్రు. అంతలో ఇంకా కొంతమందిని ఖాళీ ఉండే వాళ్ళని లెక్కేసుకుని వాళ్ళలో చేర్చుకుని వాళ్ళకి మీకు 2 ఎకరాలు ఇస్తాం మాతోటి రండి, మీకు ఎకరా ఇస్తాము మాతోటి నడవండి, మీకు 3 ఎకరాలు ఇస్తాము మా అమ్మిడి రండి అని
ఊళ్ళో ఉండే వాళ్ళని కూడా మొత్తాన్ని కూర్చుకున్నారు వాళ్ళు. మాకు ఎట్ట న్యాయం చెయ్యాలా, మేము ఎట్ట బతకాలా, మా గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలా, గవర్నమెంట్ న్యాయం చేస్తారని మేము ఇంత పోరాడుతున్నాము. మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు సార్? మాకు ఎవరు వచ్చి చేస్తారు? మాకు మా ఆడాళ్ళ కష్టాలన్నీ మేము నేలపాలు బల్లె దొల్లాడి ఆడుస్తూ ఉంటుంది. మా బాధలన్నీ ఎట్లుంది సార్ మాకు?